ఎంతో రుచిగా ఉండేటువంటి పెరుగు దోసలు రెసిపీని షేర్ చేస్తున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. దీనికి మినపప్పు కానీ మినపగుళ్ళు కానీ ఏమి వాడము. పెరుగు అండ్ రైస్ అంతేనమాట. ఇక్కడ నేను ఒక కప్పు పెరుగుకి ఒక కప్పు రైస్ తీసుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ మెంతులు. ఎన్ని కప్పులు పెరుగు అయితే అన్ని కప్పులు రైస్ తీసుకుంటే సరిపోతుంది. ఆ కప్పు పెరుగులో ఒక 1 కప్పు వాటర్ వేసుకుని చక్కగా ఈ విధంగా మొత్తం అంతా మిక్స్ చేసేసుకున్నాను. మిక్స్ చేసేసుకుని మనము మినపప్పు ఎట్లా నానబెట్టుకుంటామో 5 to 6 hours అలా నానబెట్టుకుంటే చక్కగా నానిపోయి ఉంటుంది అనమాట. అలా చెప్తానండి. 1 కప్పు పెరుగుకి 1 కప్పు రైస్, 1/2 కప్పు వాటర్ ఆ రేషియోలో మీరు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. 6 hours కి చక్కగా నానిపోయిందండి. ఇప్పుడు మిక్సీ జార్లో మనం నానబెట్టుకున్న పెరుగు వాటర్తో పాటు వేసుకుని ఇంకా మనం ఎక్స్ట్రా వాటర్ వేయకూడదు. ఇలా సాఫ్ట్గా గ్రైండ్ చేసేసుకుని మూత పెట్టేసి 6 hours పాటు లేదా 8 hours పాటు పులియనిస్తాము. మార్నింగ్ ఈ విధంగా పులుస్తుంది. ఇంకా దీంట్లో మనము రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసేసుకుంటాము. మీకు కొంచెం థిక్గా ఉంది అనుకుంటే కనుక కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఈ కన్సిస్టెన్సీకి మనము తెచ్చుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇంకా తవా పెట్టేసుకొని రెగ్యులర్ దోశలు ఎలా వేసుకుంటామో అలా వేసేసుకుంటామో. చూసారా, పర్ఫెక్ట్ గా హోల్స్ పడుతూ చక్కగా ఉంటాయి అనమాట. ఈ దోశలు జస్ట్ ఇట్లా అంటే వచ్చేస్తుందండి. ఈజీగా ఫ్లిప్ చేసేసుకోవచ్చు. ప్యానానికి అంటుకోవడం ఇట్లాంటిది ఏమి ఉండదు అనమాట. ఇట్లానే మనము వరుసగా మనకి ఎన్ని దోశలు కావాలో అన్ని దోశలు వేసేసుకుని పైనుంచి కొంచెం ఆయిల్ స్ప్రింకిల్ చేసుకుని రెండు వైపులా మంచిగా రెడ్ కలర్ లో మనము దోశల్ని కాల్చుకుంటాము. ఇంకా దోశలు రెడీ అయిపోయినాయండి. దీన్ని మీకు ఇష్టమైన చట్నీతో సర్వ్ చేయొచ్చు. పల్లీ చట్నీ, అల్లం చట్నీతో సర్వ్ చేసి నేను కొబ్బరి చట్నీ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇంకా ఈ వేడి వేడి దోశల్ని చట్నీతో నంచుకుని తింటూ ఉంటే అద్భుతంగా ఉంటుందండి. పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది అనమాట. ఒక రకమైన కమ్మదనంతో డెఫినెట్ గా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు కూడా చాలా చాలా నచ్చుతుంది. వేడి వేడిగా తింటే చాలా సాఫ్ట్ గా చాలా బాగుంటుంది అనమాట. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే ప్రతి లైక్ కూడా నాకు చాలా చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తుంది.